ఈరోజు నేను చేసే రోటి పచ్చడి ఏంటంటే దోసకాయ టమాటా కొత్తిమీర పచ్చడి అనమాట. ఈ చిన్న చిన్న ముక్కలు ఎందుకు తీసుకున్నాను లాస్ట్లో చెప్తాను. ఇవి రెండు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు లాస్ట్లో మనకు యూజ్ అవుతాయి. ఇవి దోసకాయ ముక్కలే, ఇవి ఆనియన్స్ ముక్కలు అనమాట. ఇవి దోసకాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర. ఇప్పుడు ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. నేను స్టార్ట్ చేసే ముందు మీకు చెప్పాను, ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇద్దాం. ఇప్పుడు వేడయ్యాక ఆయిల్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర వేసుకుని పచ్చిమిర్చి వేసుకుందాం. ఆయిల్ వేసేసాను ఆల్రెడీ, కాగుతుంది. తీసుకుందాం. జీలకర్ర వేగనగానే పచ్చిమిర్చి వేసేద్దాం. పచ్చిమిర్చి వేసినప్పుడు దూరంగా ఉండండి. మిర్చి బాగా వేగితే కారం ఆయిల్లోకి దిగి మంచిగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి వేసాము. పండు కూడా తీసుకున్నాం. వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం. ఇప్పుడు వేగుతాయి. వెల్లుల్లిపాయలు 3 పచ్చి కూడా వేసుకోవచ్చు. మిక్సీ పట్టినప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను వేగించుకొని. వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ దోసకాయ ముక్కలు కూడా పెద్దవి తీసుకున్నాను, ఎందుకంటే మిక్సీ వేయడానికే కాబట్టి. దోసకాయ కూడా వేస్తున్నా, పచ్చి వాసన పోతే కొంచెం బాగుంటుంది. దోసకాయ ముక్కలు వేసి ఇలాగా పెట్టి మూత పెడదాము. తర్వాత టమాటా వేద్దాము. కొత్తిమీర కూడా వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసేసుకొని టమాటా కూడా వేసేసుకుందాము. టమాటా వేసేసి కలిపేసి ఒకసారి మూత పెట్టేద్దాం. చాలా ఈజీ. ఇవన్నీ వేసేసి జస్ట్ మూత పెట్టేసుకుంటే కొంచెం పసుపు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. చింతపండు, టమాటా ఉంది కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది మంచిగా. ఉప్పు ఒక 2 స్పూన్స్ వేసుకున్నా, 2½ స్పూన్స్. ఇప్పుడు మంచిగా మూత పెట్టేద్దాం. చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా ఏమైనా వేసుకోవచ్చు మీకు నచ్చితే. రోటి పచ్చడి అంటే ఏం లేదు, జీలకర్ర వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని ఏమైతే వెజిటేబుల్స్ ఉంటాయో ఆ వెజిటేబుల్స్ ఏదైనా వేసుకుని మిక్సీ తిప్పుకుంటే చాలు. తాలింపు వేసుకోవడమే లాస్ట్. మనకి పంటికి తగులుతూ ఉండాలనుకుంటే పచ్చడి అయిపోయినాక ఇట్లా ఇవి పచ్చివి ఇట్లా కలిపేసినా ఏం కాదు. ఉల్లిపాయలు ఊరి బాగుంటుంది అనమాట. వెంటనే తినకుండా ఆ ఊరితే పులుపు పడుతుంది అనమాట. నేను కలిపేసాను. ఒకసారి మూత పెట్టేస్తున్నా. సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అది మగ్గినాక లాస్ట్లో ఒక 5 మినిట్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు తీద్దాము. తీసి కొంచెం లాస్ట్లో ఈ చింతపండు కూడా వేసేస్తే అందులో సిమ్లో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్కి చల్లారాక మిక్సీ పట్టుకోవడమే. చూద్దాము. చూడండి, మగ్గింది. ప్లస్ టమాటా అందులోంచి సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ వస్తూ ఉంటాయి. చూసారా వాటరు? ఈ వాటర్లోనే ఇట్లా మగ్గుతూ ఉంటాం. మనం వాటర్ వేయకుండానే వాటర్ వచ్చింది కొంచెం మగ్గి. ఇప్పుడు చింతపండు కూడా వేసేద్దాం. మగ్గిని కదా, చింతపండు వేసి కలిపి మూత పెట్టేద్దాం. పచ్చిమిర్చి మంచిగానే పడుతుంది. కారం తింటే బాగుంటుంది. ఎందుకంటే చింతపండు, టమాటా ఉంది కాబట్టి మనని కారం డామినేట్ చేస్తుంది. కొంచెం పచ్చిమిర్చి గట్టిగా వేసుకుంటే, ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, స్పైసీగా. చూసాక ఎట్లా ఉందో చూద్దాం. మగ్గిపోయింది మంచిగానే. చూడండి, వాటర్ అంతా పోయింది, మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసేసాను నేను. ఇప్పుడు చల్లారాలి. మిక్సీలో వేస్తాం కాబట్టి కచ్చాబిచ్చా అనమాట. బాగా బ్లెండ్గా చేయొద్దు. కచ్చాబిచ్చా చేసుకుంటే పచ్చడి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చల్లారాక మిక్సీ పట్టినాక చూపిస్తాను. ఇంపుకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పచ్చనపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ మస్ట్ అనమాట. టేస్ట్ బాగుంటుంది. దీన్ని పప్పు నూనెతో అన్నా లేకపోతే పల్లీల ఆయిల్తో అన్నా పెట్టుకుంటే టేస్ట్ కొంచెం చాలా కమ్మగా అనిపిస్తుంది. నేనైతే నువ్వుల నూనెతో పెట్టుకుంటున్నాను. దానికి ఆ నూనె అని కూడా అంటారు, మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఇప్పుడు తాలింపు పెడతాను. చూడండి, పట్టేశాను. చూడండి, ఇలా తగులుతా కచ్చాబిచ్చా చేశాను. అలానే బాగుంటుంది రోటి పచ్చడి. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుంటాం కదా. దీంట్లో ఏం చేస్తానంటే ఇప్పుడు నేను తీసుకున్నా కదా, ఈ పచ్చి ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోండి. ఇందులోకి హాఫ్ వేసుకున్నాను.
సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకోండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని. ముక్కలు ఎక్కువ తగులుతూ అంటే ఓకే. పచ్చి కొత్తిమీర ఉంది కదా, ఈ పచ్చి కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ 3 కలిపేద్దాం స్పూన్తో. దాంట్లోనే నేను తాలింపు వేసేసుకుంటున్నాను. ఇది గానూను నువ్వుల నూనె వేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. నువ్వుల నూనె వేసేసాక తాలింపు వేస్తాను. చూడండి, మిక్సీలోకి తీసేసిన దాంట్లోనే నువ్వుల నూనె వేసుకుని తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను నువ్వుల నూనె పెట్టుకుని తాలింపు పెట్టుకుంటా. చూడండి, నూనె బాగా కాగినాక వేద్దాము. వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేద్దాము, ఎందుకంటే ఇవి బాగా వేగాలి కాబట్టి వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం ఫస్ట్. వేయగానే చూడండి ఎట్లా పొంగుతుందో, అట్లా ఆయిల్ పొంగుతా అట్లా వస్తే అది నువ్వుల నూనె ప్యూర్ అనమాట, అట్లా రావాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి వేగడానికి వేసేస్తున్నాను. అది కూడా వేస్తాను. ఈ 2 వేగే టైంకి వేగుతున్నాయి. వేగినాక జీలకర్ర ఆవాలు వేసుకుని ఎండుమిర్చి వేసుకుందాము. అది వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది, కమ్మగా అనిపిస్తుంది అసలు. వేస్తున్నాను ఇప్పుడు జీలకర్ర వేసేసి ఆవాలు కూడా ఎండుమిర్చి కూడా బాగా రోస్ట్ అవుతే బాగుంటుంది. వేసేస్తున్నా. ఇంగువ లాస్ట్లో వేద్దాము, ఇవన్నీ వేగుతాయి కాబట్టి. పప్పులో కన్నా మనకి ఇలా రోటి పచ్చడిలో కన్నా పప్పు నూనె తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఒక్కొక్కసారి దోసకాయ తినని పర్సన్స్ ఉంటారు కదా, అప్పుడు ఇలా రోటి పచ్చడి కారంగా చేస్తే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అనమాట. అది దోసకాయ కర్రీ అన్నా ఏమన్నా చేస్తే వాళ్ళకి నచ్చదు. అప్పుడు మనం దోసకాయ పచ్చడి ఇట్లా చేసి పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు. సో దోసకాయ ఇలా యూజ్ చేయండి, మంచిదిగా హెల్త్కి. లైట్గా వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది వేగిపోయి ఇందులో వేసేస్తాను. ఇప్పుడు తాలింపు వేస్తాను. ఈ పైన మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు తినేద్దాం. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒక 2 అవర్స్ ఇలా ఉంచి 1 అవర్ అన్న ఉంచి తింటే బాగుంటుంది. ముక్క పచ్చి వేసాం కదా మనం పైన, అవి ఉల్లిపాయకి ఆ ముక్కకి పట్టి, ఆ పులుపు అన్నది చింతపండు టమాటా వేసాం కాబట్టి పట్టి మంచి ఫ్లేవర్ పడుతుంది అనమాట. తినడానికి కలుపుకుంటే క్రంచీగా ఉంటుంది అనమాట. ఓకేనా? నెయ్యి వేసి తిన్నా చాలా బాగుంటుంది. ఆల్రెడీ పప్పు నూనె వేసాం కాబట్టి నెయ్యి కూడా అవసరం లేదు, బాగుంటుంది. కారంగా చేసుకోండి, కానీ పచ్చిమిర్చి ఎక్కువ అవుతాయని అనుకోకండి. కారంగా చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ పచ్చడి.